దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఆశీర్వాదము అని రాయబడి ఉన్నది. మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తము ఏమిటి ఈ రోజున నీ పట్ల అంటే, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిని గణపరచడమే నీ పట్ల దేవుని చిత్తం. కానీ చాలాసార్లు ఈ దేవుని చిత్తాన్ని గ్రహించలేవు. ఇంకేదో నీ పట్ల గొప్ప దేవుని చిత్తం ఉంది అనుకుంటావు, ఇంకేదో నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేయాలేమో అని నువ్వు ఆశపడి ఎదురు చూస్తూ ఉంటావు. గొప్ప కార్యాలు, గొప్ప ఉద్దేశాలు నీ యందు ప్రభువు కలిగి ఉండాలంటే మొదటిగా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని ప్రేమించి ఆయన కార్యాలను కొనియాడేటువంటి తత్వం నువ్వు కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాల్లో కూడా మనం గమనిస్తే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. అయితే మీరు అనుకోవచ్చు, ఏ ఏ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ పరలోకపు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? నువ్వు అనుకొని ఉంటాం, ప్రభువా నాకు పిల్లలు ఇచ్చావు స్తోత్రం, నాకు ఇల్లు ఇచ్చావు నీ స్తోత్రం, నాకు బండి ఇచ్చావు నీ స్తోత్రం, నాకు కారు ఇచ్చావు నీ స్తోత్రం. ఇక నీకు మనసులో ఏమీ జ్ఞాపకం రావట్లేదేమో. అసలు వాక్యానుసారమైనటువంటి కృతజ్ఞతాస్తుతి వాక్య లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని ఎలా మనం ఆ ప్రభువుని గణపరచాలి? టీవీ ముఖాంతరంగా ఎవరైతే ఈ వాక్య సందేశాన్ని వింటున్నారో మీతో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలోనే కృతజ్ఞతతో కూడిన ప్రార్థన మీరు చేయాలని ఈ వాక్య లేఖనాలు చదువుతూ ఆ పరలోకపు తండ్రికి కృతజ్ఞతలు చెల్లించిన ఎడల 2014 సంవత్సరంలో వచ్చే 12 నెలలు మీ జీవితాల్లో దీవెనలు, ఆశీర్వాదాలు మీరు చూడగలుగుతారు. దైవజనమా, మొట్టమొదటిది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొరకు నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-8 వచనాల్లో మనం గమనించినట్లయితే వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన కృపలో నువ్వు దాచబడి ఉన్నావు. ఆ పవిత్రమైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నువ్వు శుద్ధీకరించబడి ఉన్నావు. ఆత్మ సంబంధమైన ప్రతి మేలు ఈ రోజు నువ్వు సొంతం చేసుకుని ఉన్నావు. చూడటానికి మీరు సామాన్యులుగా ఉన్నారు కానీ కానే కాదండి, మీరు శక్తిమంతులు. ఎందుకో తెలుసా? ఆత్మ సంబంధమైన ప్రతి ఫలాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము ఈరోజు మీకు ఇవ్వబడ్డది. ఇంట్లో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు పుడితే అమ్మాయిలకి ఒక 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు ఇచ్చి పంపించేస్తారు అత్తగారింటికి. అమ్మయ్య ఆ భారం తీరిపోయింది అనుకుంటారు. కానీ అబ్బాయిలకి మాత్రం ఏముంటాయండి? భూములుంటే భూములు వాళ్ళకి, పొలాలుంటే పొలాలు వాళ్ళకి, చిరచరాస్తులు అన్నీ ఉంటాయి. తల్లిదండ్రులకు పుట్టినటువంటి 2 బిడ్డల్లో పూర్తిగా సంపూర్ణ హక్కు ఇద్దరికీ ఇవ్వబడట్లేదు. స్త్రీకి ఒక విధమైన హక్కు, పురుషునికి మరొక విధమైన హక్కు ఇవ్వబడుతుంది. కానీ నీ పరలోకపు తండ్రి తనకంటూ ఏమీ దాచుకోకుండా సమస్తము నీకు సమర్పించేశాడు, సమస్తము నీకు ఇచ్చాడు. ఇదే నిస్వార్థమైన ప్రేమ. మనుష్య ప్రేమతో దేవుని ప్రేమను ఎప్పుడూ పోల్చకూడదు ప్రియులారా. కానీ యేసు ప్రభు వారు అంటున్నాడు, నాదంతా నీదే అని నీ దేవుడు అంటున్నాడు. మరణం మీద జయం పొందితే మరణం మీద జయం నువ్వు పొందావు. ఈ రోజున పాపం మీద యేసు ప్రభు వారు జయం పొందితే పాపమును జయించే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. చేతబడి చిల్లంగి శక్తులు, మంత్రతంత్ర తాంత్రిక శక్తుల మీద, మరి విషకరమైన పాముల మీద, విషకరమైన ఆహారం పైన దేవుడు అధికారం తీసుకుంటే ఆ అధికారాన్ని దేవుడు నీకు ఈ రోజున ఇచ్చాడు. శత్రు బలం అంతటిపైన ఆయన అధికారం పొంది ఉన్నాడు. అదే అధికారం నీలో ఈరోజు ఉన్నది. యేసు ప్రభువు కూడా మరణించాడు. మరణాన్ని జయించి పునరుద్ధాన బలంతో పరలోకానికి వెళ్ళాడు. ఒకరోజు నువ్వు మరణిస్తావు కానీ నీ ఆత్మ పునరుద్ధాన బలంతో మరలా యేసు లేచినట్లే నీ ఆత్మ కూడా లేవబోతూ ఉన్నది. ఆయన కూర్చున్న సింహాసనానికి ఎదురుగా నీకు ఒక సింహాసనం వేస్తాడు. ఆయన సంచరించే స్థలాల్లో నువ్వు సంచరిస్తావు. ఆయన ఉన్న దగ్గర నువ్వు ఉంటావు.
ఇదే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీకు ఇచ్చిన ఆ దేవుణ్ణి నువ్వు ప్రతిరోజు గణపరచాలి. ఇక నుంచైనా మీరు నేర్చుకోండి ఈ విషయాన్ని. కేవలం డబ్బిచ్చావు, ధనమిచ్చావు, ఇల్లిచ్చావు, బిడ్డనిచ్చావు, పెళ్లి చేశావు, ఈ భూ సంబంధమైనటువంటి వాటిని తలంచుకుంటూనే దేవుని కృతజ్ఞతలు చెల్లించడం కాదు. కానీ దైవజనమా, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము నీకు ఇచ్చిన ఆ పరలోకపు తండ్రిని నువ్వు ప్రతిరోజు గణపరచాలనేది, ఆత్మీయతలో ఎదగాలనేదే దేవుని యొక్క హృదయ వాంఛ. రోమా 8:1-2. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. అందువల్ల క్రైస్తవుడు మరణం అంటే భయపడాల్సిన అవసరత లేనే లేదు. నువ్వు మరణించినప్పుడు పాప మరణముల యొక్క నియమము నీ పైన లేదు. యేసు నమ్ముకోకుండా, యేసు రక్తంలో శుద్ధీకరింపబడకుండా, పాప క్షమాపణ పొందకుండా ఎవరైతే మరణిస్తారో వారిపైన పాప మరణ నియమం అనేది వారిని నిత్య నరకానికి ఆకర్షిస్తుంది. అయితే క్రీస్తు నమ్మినటువంటి బిడ్డల జీవితాల్లో పాప మరణముల నియమము నుండి నువ్వు విడిపింపబడి ఉన్నావు కాబట్టి నువ్వు పరలోక రాజ్యాన్ని తిన్నగా వెళ్తావు. అందువల్లనే దైవజనమ, ఆ పరలోకపు తండ్రికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా రాసుకోండి దైవజనమ, మీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎప్పుడైనా ఈ మాట చెప్పారా, ప్రభా ఇంత గొప్ప విశ్వాసం నాకు ఇచ్చావు, నీ స్తోత్రాలని చెప్పారా? నీ విశ్వాసం నువ్వు కొందెచ్చుకున్నావు అనుకుంటున్నావా? ఈ విధంగా యేసు ప్రభు కార్యాలు నమ్మటానికి నీ మనసు నిన్ను ప్రేరేపించింది అనుకుంటున్నావా? కాదు. దేవుని యొక్క ఆత్మే ఆ దృఢ విశ్వాసాన్ని నీలో నూతనంగా పుట్టిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు శిష్యుడైన తోమా కూడా ఆయన మరణించి తిరిగి లేచాడంటే నమ్మలేదు. మానవ బుద్ధి చూసే వాటిని నమ్ముతుంది కానీ చూడని వాటిని నమ్మదు. నువ్వు చాలా విషయాలు చూడని వాటిని చూడబోతున్నానని నమ్మి దాన్నే విశ్వాసం. ఈ విశ్వాసం నీలో పెట్టింది ఎవరు? ఇంత గొప్ప విశ్వాసం యేసయ్య నీకు ఇచ్చినందుకు ఆయన స్తోత్రాలు చెల్లించావా ఎప్పుడైనా? ఈ విశ్వాసమే నీలోంచి పోతే నువ్వు చాలా భ్రష్టత్వంలోకి వెళ్తావు తెలుసా. అనేకులు ఓడబద్దలైనట్లుగా వారి జీవితాలు క్రైస్తవులే పుట్టుకునుండి బాప్టిజం తీసుకున్న వాళ్ళే, పరలోక రాజ్య మర్మములు ఎరిగిన వారే, ఆయన రుచి చూచిన వారే, అయినా దేవుని పట్ల ఆసక్తి లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఆ భ్రష్టత్వంలోకి వెళ్ళారంటే వారికి ఇవ్వబడిన విశ్వాసాన్ని వారు అంతం వరకు కాపాడుకోవటంలో ఫెయిల్ అయిపోయారు. కొంతకాలం దేవునితో నడిచారు, ఆ తర్వాత వారు ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టారు. మానవ బుద్ధి వారిలో ప్రవేశించింది. ఏముందులే ఇవన్నీ జరిగేయంట్లే అని ఒక అలుసుగా తీసుకున్నారు. కాబట్టే ఈరోజు వారు వెలుగులో ఉంటున్నామని అనుకుంటూ చీకట్లోనే నడుస్తున్నారు. ఈ రక్షణానందం పొందుకోవాలని ఆశపడ్డారు కొంతకాలం, కానీ వాళ్ళు పొందుకోలేకపోయారు. నువ్వు పొందుకున్నావు. ఈ విషయంలో కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు మండే కట్టివైతే, నువ్వు విశ్వాసరీతులు ఎదుగుతున్న బిడ్డవైతే, సత్యమైన వాక్యబోధనలు నువ్వు ఉన్న వ్యక్తివైతే, అయ్యా ఇంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి భక్తిలో కొనసాగటానికి నాకు కృపించావు, అంతవరకు ఈ ఆసక్తిని, ఈ రక్షణను, ఈ విశ్వాసాన్ని కోల్పోకుండా నాకు సహాయం చేసినందులకై. విశ్వాసం లేకపోతే రక్తస్రావ రోగికి ఆ యొక్క రోగము పోయేది కాదు దైవజనమా. విశ్వాసం లేకపోతే అబ్రహాముకి సంతానము కలిగేది కానే కాదు. విశ్వాసం లేకపోతే జక్కయ్య మారు మనసు పొంది అబ్రహాము యొక్క కుమారుడిగా మారేవాడే కాదు. దేవుని వాక్యాలు ఎవరైతే విశ్వసించారో వారే రక్షణలోకి వచ్చారు. ఆ దినాల్లో వస్తున్నారు. ఈ దినాల్లో కూడా ఆనాడు పేతురు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు విశ్వసించి నమ్మారు కాబట్టి ఒక్క రోజునే 3,000 మంది రక్షింపబడ్డారు. ఈరోజు దైవజనమా, ఈ మాటలను నమ్ముచూ ఉంటేనే నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు జరుగుతాయని వాక్యంలో ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4, 5, 7 చూస్తే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పణ అర్పించున్నాడు, దేవుడు అతని అర్పణ గురించి మాట్లాడుచున్నాడు. హానోకు విశ్వాసమును బట్టి మరణము చూడకుండానట్లు కొనిపోబడును, అతడు దేవునికి ఇష్టుడాయను. నోవాహు విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గురించి దేవునిచే హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు ఒక ఓడను తయారు చేశాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఎక్కడికి వెళ్ళవలనో తెలియకపోయినా పిలుపునకు లోబడి బయలుదేరాడు. సారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిని పొందెను. యాకోబు విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కని ఆశీర్వదించెను. యోసేపు విశ్వాసమును బట్టి యోసేపు తన శల్యములను గూర్చి మాట్లాడాడంట. ఈ విశ్వాసం దేవుడు నీకు ఇచ్చినందుకు నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అబ్రహాము వంటి వారు, సారా వంటి వారు, హానోకు వంటి వారు, హేబేలు వంటి వారు విశ్వాసముతో వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చూడని వాటిని నమ్మి విశ్వసించి చేశారు.
విశ్వాసముతో ఆసక్తితో ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షం పడలేదు. మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచాడంట. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు బ్రద్దలు చేయబడ్డాయి. అందువల్లనే నీకు ఇవ్వబడిన విశ్వాసాన్ని బట్టి దేవుని కనపరచు. 3వదిగా 1 దెస్సలోనీయులకు రాసిన పత్రిక 2:13 మనుష్యుల వాక్యముగా కాక దేవుని వాక్యమును దైవ వాక్యముగా అంగీకరించే మనస్సు మీకు ఇచ్చినందులకే దేవుని స్తోత్రాలు చెల్లించాలంట. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఏ వాక్యంగా తీసుకోకూడదండి? మనుషుల వాక్యంగా తీసుకోకూడదు. మనుషుల వాక్యముగా కాక దేవుని వాక్యమును దైవ వాక్యముగా భావించే మనస్సు నీకు ఇచ్చినందుకు నువ్వు యేసయ్యకి స్తోత్రాలు చెల్లించాలి. ఎంతోమంది టీవీల ద్వారా ఈరోజు వాక్యాలు వింటున్నారు, కానీ అది వారి మనస్సులోకి వెళ్ళట్లా. అన్ని మతాల్లో ఒక మతం ఇది అనుకుంటున్నారు, అన్ని నామాల్లో ఇది కూడా ఒక నామమనే అనుకుంటున్నారు, అన్ని మోక్ష మార్గాల్లో ఇది కూడా ఒక మోక్ష మార్గమే అనుకుంటున్నారు తప్ప ఇదే జీవము కలిగిన మార్గం అనే ఆలోచన అనేకులకు లేదు. మీరు విన్న సువార్త వేరే వాళ్ళు వింటలేదా? విన్నా వారు ఎందుకు దేవునిలోకి రావట్లేదంటే ఈ జీవ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని వీరు దేవుని వాక్యంగా భావించట్లేదు. కాబట్టి ఇది ఒక మతాచారముగాను, లేకపోతే ఇదేదో క్రైస్తవ మతంలో చేర్చుకునే ఒక భిన్న బోధగాను, లేదంటే కనుక ఈ క్రైస్తవ్యము అనేది భేద సాధలకే తప్ప మాలాంటి గొప్ప వాళ్ళకి జ్ఞానులకు కాదని అనుకోవటం వల్లనే ఈ భారతదేశంలోనో లేదంటే ప్రపంచంలో అనేక మంది ప్రజలు ఈ జీవము కలిగిన వెలుగులోకి రాలేకపోతున్నారు. దైవజనమ, దేవుని యొక్క వాక్యమును మనుషుల వాక్యంగా కాక దేవుని వాక్యంగా అంగీకరించావు. యేసు ప్రభు యొక్క రక్షణలోకి వచ్చావు, బాప్టిజం తీసుకున్నావు, ప్రభు రక్తము ప్రభు శరీరం తీసుకుంటున్నావు, పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఒక ఆశతో నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు. నీకు ఇవ్వబడిన ఈ కృపను బట్టి దేవుని స్తోత్రాలను చెల్లించాలి. 4వదిగా ఎల్లప్పుడూ నీ మనవి అంగీకరిస్తున్న నీ దేవునికి నువ్వు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. యేసు ప్రభు భూమి మీద జీవించినప్పుడు ఏం చేశారో తెలుసా? యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలా మంది అనుకుంటారు పాపుల ప్రార్థనలు దేవుడు వినడేమోనని. పాపుల ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు. లూకాసు వార్త 18:10 సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడని, లూకాసు వార్త 7:36-37 పాపాత్ములైన స్త్రీ పెట్టిన మొరను కూడా దేవుడు విన్నాడని వాక్యంలో ఉన్నది. పాపుల ప్రార్థన దేవుడు వింటాడు. యేసు రక్తంతో శుద్ధీకరింపబడిన నీతిమంతుల ప్రార్థనలు కూడా దేవుడు వింటాడని 1 పేతురు రాసిన పత్రిక 3:12 ఉన్నది. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల పైన ఉన్నాయంట. మరి ఇంకను బీదల ప్రార్థనలు దేవుడు వింటాడు. మేము బీదోళ్ళం కదండి, మా ప్రార్థనలు దేవుడు వింటాడంటే బీదల యొక్క మొరలు దేవుడు ఆలకిస్తాడు. దుఃఖాక్రాంతులైన వారి ప్రార్థనలు ప్రభు వింటాడు. ఆధారం అంతా కోల్పోయి మాకెవరున్నారు ఇక మా జీవితానికి ఏమిటి అని బాధపడుతున్న వారి ప్రార్థనలు వింటాడు. ఎవరూ లేరు నాకంటూ అనాథలమంటూ వచ్చిన వారు మొరలు కూడా యేసు ప్రభువారు ఆలకిస్తారు. దిక్కుమాలిన వారు ప్రార్థన ఆలకిస్తాడని 102 కీర్తన 17 ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడని, కలవరంతో ఉండే వాళ్ళ ప్రార్థనలు కూడా యేసయ్య వింటాడు. ఆధారం కోల్పోయాను, ప్రేమను కోల్పోయాను, అన్నిటినీ కోల్పోయాను, ఏడుస్తూ ఉంటే అమ్మా ఆధారం కోల్పోయినటువంటి నీ ప్రార్థన దేవుడు వింటాడు. కీర్తనలు 30 కీర్తన 6 నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం అని అనుకుంటుని దేవా నీవే నా పర్వతాన్ని స్థిరపరచు అంటున్నాడు. నా పిల్లలు మంచోళ్ళు అవుతారు, పెద్దయిన తర్వాత నన్ను పోషిస్తారు అని ఒక తల్లి అనుకుంటుందంట. పెద్దవాళ్ళు అయిన తర్వాత పోషిస్తారనుకున్న పిల్లలు రెక్కరొచ్చిన పక్షులాగా ఎగిరిపోయి అమ్మను చూడటానికి ఒక్కరోజైనా రాకపోతే ఎంత బాధ. కన్న తల్లిదండ్రుల యొక్క క్షేమం గురించి మాట్లాడకపోతే ఆ తల్లిదండ్రుల హృదయంలో ఎంత వేదన కలుగుతుంది. మీరు అనుకుని ఉంటారు నాకు అన్నీ బాగుంటాయి అని అనుకున్నారు. క్షేమకాలమున ఏ కాలాన్ని అనుకున్నారు? తోడైన తర్వాత నిన్ను బాగా చూసుకుంటాడని ఎన్నో కలలు నువ్వు కంటూ ఉంటావు. ఆ కలలు సార్థకమైతే బాగానే ఉంటుంది. ఒకవేళ నీ కలలు నెరవేరకపోతే ఇదిగో కీర్తనకాడు ఏడ్చినట్టే నువ్వు కూడా బాధపడతావేమో. కీర్తన 25:15-20 నేను ఏకాకినైపోయాను, నా హృదయ వేదనలు అతి విస్తారముగా ఉన్నాయి, నా బాధ వేదన గొప్పగా ఉన్నది, నా పాపములు ఘోరమైనవిగా ఉన్నాయి, నా శత్రువులు అనేకులుగా అయ్యారు, నన్ను ద్వేషించేవారు అనేకులుగా ఉన్నారు, నా బాధలన్నిట్లోంచి నన్ను విడిపించు ప్రభువా. అప్పులు 1-2 చేశాను కానీ అప్పులు ఇప్పుడు ఎక్కువైపోయాయి అని బాధపడేవారు మరికొంతమంది. అప్పులు ఎక్కువైపోతున్నాయా? అప్పులు తీర్చుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఏ కష్టం చేసినా దానిలో ఏముంటుందన్నాడు దేవుడు? ఫలితం ఉంటుందన్నాడు. ఏ వృత్తి నీకుందో ఆ వృత్తిలో నువ్వు ఆనందించు, దాన్ని ఘనంగా ఎంచుకో. దానిలో నుండే నీకు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా.
లేని దానికోసం నువ్వు ఎదురు చూడొద్దు. నీకు ఉన్న దానిలో నుంచే దేవుడు నీకు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని నిశ్చయముగా ఇవ్వబోతున్నాడని నువ్వు భావించు. ఆధారం కోల్పోయావేమో ఈ రోజున. అన్నీ ఉన్నాయి ఒకప్పుడు, ఈరోజు ఏమీ లేవు. అప్పులు తీరతాయిలేని అప్పులు చేశాయి, ఈరోజు నా తలకు మించిపోయాయి, నా అప్పుల భారం ఎక్కువైపోయిందని ఏడుస్తూ ఉన్నావేమో. ఆధారం కోల్పోయిన వారి ప్రార్థనలు కూడా నా పరలోక తండ్రి ఆలకిస్తున్నాడు. దైవజనమా, ఈరోజు నీకు ఆయన ఆధారభూతుడిగా ఉండి ఆయన నిన్ను కాపాడుతాడు. అందువల్లనే ఆధారం కోల్పోయిన వారు, అనాథలుగా ఉన్నటువంటి వారు, కృంగి కృషించిపోయినటువంటి వారు, ఆపదల్లో ఉన్నటువంటి వారు ఏ ఒక్కరూ మొరపెట్టినా మీ మనవులన్నీ యేసయ్య అంగీకరిస్తున్నాడు. కాబట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఐదవదిగా దైవజనమ, లూకాసు వార్త 22వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు మనం గమనించినట్లయితే ఏ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజు నీ పరలోక తండ్రికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలనే విషయాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. లూకాసు వార్త 22వ అధ్యాయము 15 నుండి 19 వచనం వరకు. ఆయన శరీరము, రక్తము నీకు అనుగ్రహించబడినందుకు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ వచనాలు మీరు గమనిస్తే, ఇది మీ కొరకు హింసింపబడబోతున్న నా శరీరము, ఇది మీ కొరకు కార్చబోతున్న రక్తము, నా శరీరము తినే నా రక్తము భుజించువాడే నావాడు అని వాక్యంలో రాయబడి ఉంది. అందువలన ఆయన శరీరము, ఆయన రక్తమును భుజిస్తున్న నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ఆయనలో ఉన్న సర్వ హక్కులు, సర్వాధికారం కలిగి ఉన్నందుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. 6వదిగా లూకాసు వార్త 9వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు. అనుదిన ఆహారము నీకు ఇస్తున్న ఆ ప్రభువుకి, ఆ పరలోకపు తండ్రికి నువ్వు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. లూకాసు వార్త 9వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు చూస్తే, కొండపైన ప్రసంగం చేసిన తర్వాత పురుషులు 5,000 మందికి పైగా ఉన్నారు. శిష్యులు అంటూ ఉన్నారు, వీళ్ళందరినీ పంపివేద్దాం ప్రభువా, పక్కన ఊర్లు గ్రామాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ భోజనాలు చేస్తారు, వీళ్ళందరినీ పంపివేద్దామని శిష్యులు అన్నారు. యేసు ప్రభువారేమో నేను పంపును, భోజనం ఇక్కడే పెట్టండి అంటున్నాడు. శిష్యులేమో మా దగ్గర ఏమీ లేవు, పంపేద్దాం అంటున్నారు. ఈ మాటలు ఒక చిన్న పిల్లాడు అన్నాడంట. విని ఆ బాబు వచ్చి, యేసయ్యా నా దగ్గర కొన్ని రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయి, అంత తప్ప ఎక్కువ లేవు ప్రభువా అని చెప్పిస్తుంటే, 4 రొట్టెలు 4 చేపలు తీసుకొచ్చి ఇవ్వగానే ఈ అద్భుతాలు జరిగిపోతాయండి. అద్భుతం ఎప్పుడు జరిగిందో తెలుసా? ఈ కొద్దిపాటి చేపలను, ఈ కొద్దిపాటి రొట్టెలను యేసు ప్రభువారు తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు అద్భుతం జరగలేదు. ఆయన అవి తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా అవి మల్టిప్లై అయిపోయాయి. యేసు ప్రభువారు ఆ యొక్క కొద్ది చేపలను, కొద్ది రొట్టెలను చేతుల్లోకి తీసుకొని పరలోకపు తండ్రి వైపు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేయగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ సరిపోగా 12 గంపల నిండా మరలా ఆ చేపలను, ఆ రొట్టెలను ఎత్తారంట. నీ దగ్గర ఉన్నది కొంచెం ఆరోగ్యమే ఉంది, కొంచెం ఆనందమే ఉంది, కొంచెం జీతమే వస్తుంది. ఇరుకులో నుండే విశాలత ఇవ్వమని ఎబ్బేజు ప్రార్థన చేస్తే విశాలత ఇవ్వలేదా? అదే రీతిగా ఆ కొంచెంలో నుండే ఈరోజు నీ పరలోకపు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నీ సరిహద్దులు విశాలమవబోతున్నాయి. యేసు నామములో లేని వాటిని నువ్వు ఉన్నట్లుగా పొందుకోబోతున్నావు. పిల్లరా, ఈ సమయంలో అందరము కలిసి ప్రార్థనలోకి వెళ్దాం. అయ్యా, నాకున్న కొంచెమునే నువ్వు సమృద్ధిగా చేయండి. అందరూ భుజించగా 1000 మంది 12 గంపల నిండా ఎత్తారు. దేవుని బిడ్డ, అప్పులన్నీ తీరవుగా ఇంకా నీకు ధనం మిగులుతుంది. ఇల్లు కట్టుకోగా ఇంకా నీకు ఆస్తిపాస్తులు ఉంటాయి. నీ పిల్లలకు పెళ్లి చేయగా కూడా ఇంకా నీకు కావలసినవన్నీ ఉండే విధంగా నీ దేవుడు ఆస్వాదిస్తాడు. ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా నీకున్న కొద్ది స్థితిలో నుంచే మంచి భక్తి కలిగి ఉండి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటే లేని స్థితి ఉన్న స్థితిగా మారబోతుందమ్మా. బీదలు ధనవంతులుగా రాబోతున్నారు, కాబోతున్నారు. లేమితో ఉన్నవారు కలిమి కలిగిన వారిగా మారబోతున్నారు. ఆశ్చర్యకరమైన దేవుని సహాయాన్ని నువ్వు పొందబోతున్నావు. ఈరోజు నువ్వు చలి కాచుకోవడానికి కూడా నువ్వు కప్పుకునే వస్త్రం నీకు సరిపోవట్లేదేమో. నువ్వు ఆహారం తిన్నా నీ ఆకలి తీరట్లేదేమో. నువ్వు కష్టపడినా చిల్లు చంచులు వేసినట్లుగా నీ పరిస్థితి ఉన్నదేమో. ప్రభువా, నా దీనస్థితిని ఉన్నతమైన స్థితిగా నువ్వు చేయబోతున్నావు. ఆశీర్వాదకరమైన స్థితిగా మార్చబోతున్నావు. నేను కలిగి ఉన్న కొంచెమును బట్టి, నాకు కలిగినటువంటి స్థితిని బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏది కలిగి ఉన్నానో దానిలో నేను ఆనందిస్తున్నానయ్యా. కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా, తినటానికి ఆహారం లేకపోయినా, ఉండటానికి నివాసం లేకపోయినా, ఆనందకరమైన కార్యములు అంతగా లేకపోయినా, వేదన దుఃఖము ఉన్నా, నా ప్రభువా, నా తండ్రి, నీకే కృతజ్ఞతా స్తోత్రాలు. ఈ స్థితిలో ఉన్నదాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నుండి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీకు మహిమ చెల్లిస్తున్నానయ్యా.
నీకు ఘనత ఆరోపిస్తున్నానయ్యా. నా స్థితిని ఉన్నతమైన స్థితిగా మార్చండి. నా బలహీనతలను బలమైనవిగా మార్చండి. నాలో ఉన్న కీడును మేలుగా మార్చండి. నాలో ఉన్న చేదును మధురముగా మార్చండి. అద్భుతాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్.